హలో వ్యూవర్స్, ఐఎమ్ రవీందర్. వెల్కమ్ టు రవీంద్ర ఇంగ్లీష్. ఈరోజు నేను ప్రీ ప్రైమరీ సెలెక్షన్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వం ఇంతకుముందే 210 స్కూళ్ళు ప్రీ ప్రైమరీ స్కూల్ చేయడం జరిగింది. ఇప్పుడు 790 స్కూళ్ళు ప్రపోజల్ చేస్తూ ఉన్నారు. టోటల్గా 1000 స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ కాబోతున్నాయి. దాంట్లో మరి టీచర్స్, ఒక టీచరు ఒక ఆయాను పెట్టబోతున్నాం. అది ఎవరైతే 18 సంవత్సరాల నుండి 40 లోపు ఉన్నటువంటి వాళ్ళను మరి టీచరు మరియు ఆయా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఆ టీచరు మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఆయాకు 7th క్లాస్. ఈ ప్రీ ప్రైమరీ క్లాసెస్ ముఖ్యంగా ఏ బేసిస్లో తీసుకుంటారు అని అంటే, ఒకటి ప్రీ ప్రైమరీ కోర్సు నేర్చుకొని ఉండాలి, ఆ కోర్సు పూర్తి చేసి ఉండాలి. రెండవది స్థానికులు, ఈ రెండు వాటి మీద ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ చేసి ఉండాలి, మరియు స్థానికులు. అయితే మరి అసలు ఎందుకు పెడుతున్నారు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేవి, ఎందుకు పెడతా ఉన్నారు? ముఖ్య ఉద్దేశం ఏంటిది? ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ అని చదువుతున్నారు. వాళ్ళు తర్వాత మన స్కూల్ ఫస్ట్ క్లాస్లో జాయిన్ కామంటే రారు. ఆల్రెడీ వారు ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివారు కాబట్టి మన స్కూల్కి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రారు. అదే మన దగ్గర చదువుకునే వాళ్ళు వెళ్ళి అవసరం ఉంటే అక్కడ వాళ్ళ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతున్నాం. కానీ మరి అది ఆ విధంగా మరి మన ప్రభుత్వ స్కూల్ను పటిష్టం చేయడం కొరకు మన స్కూల్లోనే ఈ ప్రీ ప్రైమరీ పెడితే వాళ్ళు యథావిధిగా ఈ ప్రీ ప్రైమరీ కాగానే ఫస్ట్ క్లాస్లో మన స్కూల్లోనే జాయిన్ అవుతాం నెక్స్ట్ ఇయర్. అప్పుడు వీళ్ళు వేరే ప్రైవేట్ స్కూల్కి పోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మరి ప్రభుత్వ బడులను కాపాడాలి, వాటిని పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టారు. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే మరి స్ట్రెంత్ అనేది పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు నేను కూడా గవర్నమెంట్ ఇచ్చాను కాబట్టి చాలా పిల్లలు వాళ్ళు చిన్నప్పుడే ఆ రైమ్స్ చదవడం, ఆ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళడం, నర్సరీ అని అనడం, దాని పేరు ఎల్కేజీ అనడం, యూకేజీ అనడం. వాళ్ళ మనం రమ్మంటే మీరు ఎక్కడ పెడతారు, ఇప్పుడు ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ మేము ఫస్ట్ క్లాస్ అంటాం. ఫస్ట్ క్లాస్ అనే సిస్టానికి ఎల్కేజీ, యూకేజీ దానికి కొంత కుదురుతలేదు. అందుకని మన దగ్గరనే ప్రీ ప్రైమరీ చదివినట్టయితే వెంటనే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయితే ఈజీగా ఉంటుంది. ఆ వాతావరణం ఆల్రెడీ మన స్కూల్కి అలవాటు అయి ఉంటారు. తప్పకుండా వాళ్ళను డ్రాప్అవుట్ కాకుండా మనం చూసుకోవచ్చు. మరి ఈ విధానం అనేది దీంట్లో వీళ్ళు టీచర్స్ మరియు ఆయాలు కూడా మన ప్రభుత్వంతోనే, ప్రభుత్వ టీచర్లతో పాటు చేస్తూ ఉంటారు. వీళ్ళను కాంట్రాక్ట్ బేస్గా ప్యూర్లీ టెంపరీగా వీళ్ళను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరైతే మరి టీచింగ్ ప్రొఫెషన్ మీద ఎక్కువ ఇష్టం ఉందో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసి వాళ్ళు ఎవరైతే ఇంటర్ పూర్తయిందో టీచర్గా, 7th క్లాస్ అయిన వాళ్ళు ఆయాగా అందుబాటులో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ స్కూల్లో ఏ స్కూల్స్ అయితే ఈ ప్రీ ప్రైమరీ పెడుతున్నారో దాంట్లో తెలుసుకొని మీరు దాంట్లో వర్క్ చేయడానికి మీరు అప్లై చేసుకోండి. దీనివల్ల ప్రభుత్వ పనులు తప్పకుండా పటిష్టంగా అవుతాయని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.